హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం రసం చేసుకుందాం ఫ్రెండ్స్. దానికి ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నె హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఆయిల్ కూడా బాగా హీట్ అవ్వనిద్దాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలో కొంచెం పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటా వేసుకుందాం. ఇవన్నీ నేను ముందే కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి పెట్టుకుందాం. చూసారా ఫ్రెండ్స్? ఇప్పుడు దీనిలో కొంచెం వాటర్ పోద్దాం ఫ్రెండ్స్, ఎందుకంటే ముక్క ఉడకడానికి. నేను కొంచెం వాటర్ పోసాను. ఒకసారి కలిపి దీని మీద ఇంకా మూత పెట్టుకుందాం. ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ చూద్దాం. చూసారా ఫ్రెండ్స్? ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా మెత్తగా ఉడికిపోయాయి. ఇప్పుడు దీనిలోకి నేను చింతపండు పులుసు పెడుతున్నాను. ముందుగానే నేను చింతపండు నానబెట్టి పులుసు పక్కన తీసుకొని పెట్టాను. చూసారా? పులుసు పోసాను. దీనిలో కొంచెం పసుపు, కొంచెం రాళ్ళు ఉప్పు వేస్తున్నాను ఫ్రెండ్స్. దీనిలోకి కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు కొంచెం కరివేపాకు. వీటిని బాగా ఒకసారి కలుపుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ రసాన్ని కొంచెం సేపు మరగనిద్దాం. ఒక పక్కన అన్నం కూడా ఉడుకుతుంది ఫ్రెండ్స్. చూడండి, అన్నం పొంగొచ్చేసింది, అన్నం కూడా ఉడుకుతుంది. ఇప్పుడు రసం చూడండి, బాగా పొంగు పట్టింది. బాగా పైకల్లా పొంగు వస్తుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు దీనిలోకి మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దానికి ధనియాలు, జీలకర్ర, కొంచెం కందిపప్పు, ఎండుమిర్చి, మిరియాలు తీసుకున్నాను. దీన్ని ఒకసారి మిక్సీ పట్టుకుందాం. దీనిలో 1 టేబుల్ స్పూన్ అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసి మిక్సీ పడుతున్నాను. చూసారా ఫ్రెండ్స్? మన రసం పౌడర్ రెడీ అయిపోయింది. చూడండి, ఒకసారి చూపిస్తాను. అదిగోండి ఫ్రెండ్స్, మన రసం పౌడర్ రెడీ అయిపోయింది. ఈ చారు బాగా మరుగుతున్నప్పుడు మనం ఈ రసం పౌడర్ వేసుకుందాం ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్? చారు బాగా మరుగుతున్నాయి. ఇప్పుడు దీనిలో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రసం పౌడర్ వేసుకుందాం. చూడండి, రసం బాగా తెరులుతున్నాయి కదా. ఇప్పుడు రసం పౌడర్ వేసుకుందాము. వేసుకొని ఒకసారి బాగా కలపెడదాము. ఇప్పటి వరకు మనం కారం యాడ్ చేయలేదు ఫ్రెండ్స్. ఎండుమిర్చి, మిరియాలు వేసాను కాబట్టి కారం సరిపోతుందేమో చూసుకుందాం. నాకు ఇక్కడ కారం సరిపోలేదు ఫ్రెండ్స్. మేము కారం కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి మాకు కారం సాలలేదు. అందుకని నేను కొంచెం కారం వేసుకుంటున్నాను. మిరియాలు పడని వాళ్ళు ఉంటే స్కిప్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. లేదంటే మిరియాలు కారం సరిపోతుంది అంటే కారం స్కిప్ చేయండి. చూసారా ఫ్రెండ్స్? ఒక 5 మినిట్స్ రసాన్ని మరగనిద్దాం. కారం వేసాం కదా ఫ్రెండ్స్, అందుకని. చూడండి, రసం బాగా మరుగుతున్నాయి. ఇప్పుడు దీనిలో నేను ముందుగా వేసిన సాల్ట్, నాకు ఉప్పు సరిపోలేదు, అందుకని నేను కొంచెం కల్లుప్పు వేశాను. చూసారా? చారు బాగా మరుగుతున్నాయి. ఇప్పుడు ఇలా మరుగుతున్నప్పుడు మనం దీనిలో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, చారు బాగా మరుగుతున్నాయి. ఇప్పుడు దీనిలో కొంచెం కొత్తిమీర వేసుకుందాం. చూసారా ఫ్రెండ్స్? దీన్ని ఒకసారి బాగా కలుపుకొని మనం ఇంకా తాలింపు పెట్టుకుందాం ఫ్రెండ్స్. మన రసం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీనికి కావాల్సిన తాలింపు మనం ప్రిపేర్ చేసుకుందాం. దానికి ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని దానిలో తగినంత ఆయిల్ పోసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దానిలో 2 ఎండుమిర్చి వేసుకోవాలి. తాలింపు గింజలు, జీలకర్ర వేసుకుందాం. దాన్ని ఒకసారి బాగా కలుపుకుందాం ఫ్రై అయ్యేంత వరకు.
తాలింపు గింజలు ఫ్రై అయ్యాయి ఫ్రెండ్స్. ఇప్పుడు దీనిలో నేను కొంచెం కరివేపాకు వేస్తున్నాను. చూసారా ఫ్రెండ్స్, కరివేపాకు కూడా ఫ్రై అయిపోయింది. కరివేపాకు వేస్తే అది ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయిన ఈ తాలింపుని తీసుకొని వెళ్ళి మనం చారులో కలుపుకుందాం. చూసారా ఫ్రెండ్స్, మన రసం తయారైపోయింది ఫ్రెండ్స్. దీన్ని ఒకసారి నేను కలిపి మీకు చూపిస్తాను. చూసారా ఫ్రెండ్స్, మన రసం తయారైపోయింది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఎలా ఉందో లైక్ అండ్ షేర్ చేసి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.